పాతబస్తీ గోల్డ్ మ్యాన్ గా పేరు పొందిన పళ్లపు సురేష్ కుమార్ వ్యవహారంలో సరికొత్త విషయం బయటపడింది. ఒంటి నిండా బంగారు నగలతో ప్రత్యేక ఆకర్షణగా ఉండే ఆయన టీవీ సీరియళ్లు, సినిమాల్లోనూ నటిస్తుంటాడు. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. ఇతని ఒంటిపై ఏకంగా 3 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఉంటాయని అంచనా. అయితే అతని ఒంటిపై ఉన్నది మెరిసిపోయే బంగారం కాదని, నకిలీదని ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చారు. హైదరాబాద్ శేర్లింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 3 కిలోల బంగారు ఆభరణాలతో ఇటీవల పట్టుబడ్డాడు. ఆదాయ పన్ను శాఖ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని 12 గంటల పాటు విచారించారు. దీనిలో 14 కిలోల బంగారు ఆభరణాలకు సరైన లెక్కలు చూపలేదు. ఇతడి సెల్ ఫోన్ లో పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ ఫోన్ నెంబర్ను అధికారులు గుర్తించారు. అతడు కూడా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ధరిస్తున్నట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో అతడి వీడియోలు, ఫోటోలను పరిశీలించిన ఢిల్లీ ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్లోని ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ను హైదరాబాద్ ఐటీ అధికారులు విచారించారు. అతడి ఒంటిపై 32 సెట్ల ఆభరణాలున్నట్లు గుర్తించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బంగారాన్ని పరీక్షించారు. అప్పటి వరకు సూర్యాభాయ్ చెప్పినవన్నీ అవాస్తవాలని తేల్చారు. అతడు ధరించే ఆభరణాలన్నీ బంగారు పూతతో తయారు చేసినట్టు బయటపడింది. రాగి, వెండికి పసిడిపూత పూసి బంగారు ఆభరణాలుగా ధరిస్తున్నట్లు గుర్తించారు. అప్పటి వరకు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలుగా భావించిన అధికారులు వాటి విలువ కేవలం 3 లక్షలేనని తేల్చారు. బంగారం ధర తక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేశానంటూ పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో అతను చెప్పినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఆస్తులు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు అతను సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాడు. ఇతడి హడావుడి చూసి ధనవంతుడిగా భావించారు. గత 6 ఏళ్లలో అతడు ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు. అతడు కుటుంబ సభ్యుల పేరు మీద ఎటువంటి స్థిరాస్తులు లేవని అధికారులు గుర్తించారు. నెలకు 20,000 చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. భూ వివాదాల్లో వచ్చే కమిషన్తో కార్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సినిమా, రాజకీయాల్లో పేరు సంపాదించేందుకు గోల్డ్ మ్యాన్ అవతారమెత్తినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.